మరి ముఖ్యంగా నిన్న కొంతమంది బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ, భారతీయ జూటా పార్టీ, భారతీయ జుమ్లా పార్టీ, ఆ పార్టీ వాళ్ళు పోయి వాళ్ళందనే మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి. ఒకడు పోయిండు, ఒక్కొక్కడు పోయిండు. మరి ఇదే బాలేసి మీద పోయిండు. మరి ఇదే బాలేసి మీద అప్పుడప్పుడు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కానీ, దీనికి ప్రారంభించుకున్నప్పుడు కానీ ఈయన ఎంపీటీగా ఉండే కదా, అప్పుడేమో గాడి పండుగ ఉంటుండేనా ఈ బాలేశ్వర రోజు. మరి ఈరోజు పోయి మాట్లాడడం ఏడు వరకు సమంజసం. మరి ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు రోడ్ల గురించి మాట్లాడడం అంటే చాలా విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ దేశంలోనే మొత్తంలో రోడ్లు వేసిన సంగతి మనందరూ తెలుసు. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है, मॉनिटरिंग होता है। 2024 समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा। 8 साल में जितना रोड का काम हुआ, मैं दावे के साथ कह सकता हूँ कि पिछले 65-66 साल में जितना काम नहीं हुआ उतना 8 साल में हमने किया है। ఇది బీజేపీ వాళ్ళ దుస్థితి ఈ దేశంలో. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటైన సంగతి మనందరికీ తెలుసు. దున్నపోతు ఈనిందిరా అంటే లేగని కట్టేయండిరా అని బీజేపీ కూడా అంటుంది. దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ కూడా అంటే లేగని కట్టేయండిరా అని బీజేపీ కూడా అంటుంది. ఈ పరిస్థితి తాండూరు నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ మొత్తంలో ఇదే పరిస్థితి ఉన్నది.